స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రికరింగ్ డిపాజిట్ ఆర్‌డి పథకం హర్ ఘర్ లఖ్పత్‌ని ప్రారంభించింది. ఈ పథకం క్రింద ప్రతి నెల చిన్న మొత్తాలను డిపాజిట్ చేయడం ద్వారా వినియోగదారుడు ఖాతాలో ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ జమ చేయగలుగుతాడు. దీనిలో సాధారణ పౌరులకు గరిష్టంగా 6.7% వార్షిక వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.25% వార్షిక వడ్డీని బ్యాంక్ ఇస్తుంది. ఆర్‌డి అంటే ఏమిటి చూద్దాం. బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ ఆర్‌డి పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఖాతాదారులు ఈ ఆర్‌డిని ఒక పిగ్గీ బ్యాంక్ లాగా ఉపయోగించవచ్చు. అంటే జీతం వచ్చినప్పుడు ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఈ ఆర్‌డిలో డిపాజిట్ చేయవచ్చు. అది మెచ్యూర్ అయినప్పుడు ఖాతాదారుడి చేతిలో భారీ మొత్తం ఉంటుంది. దీనికి మెచ్యూరిటీ వ్యవధి సాధారణంగా 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మీరు 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు? వ్యక్తులు ఒకే లేదా ఉమ్మడిగా ఈ ఆర్‌డి ఖాతాను ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకులు వారి పిల్లలతో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు, స్పష్టంగా సంతకం చేయగల సామర్థ్యం ఉన్నవారు ఖాతా తెరవవచ్చు. రికరింగ్ డిపాజిట్ ఆర్‌డి నుండి వచ్చే వడ్డీ ఆదాయం ₹40,000 అంటే సీనియర్ సిటిజన్ల విషయంలో ఇది 50,000 అవుతుంది వరకు ఉంటే మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికంటే ఎక్కువ ఆదాయం ఉంటే 10% టీడీఎస్ మినహాయిస్తారు. పన్ను విధించకపోతే ఆర్‌డి నుండి మీ వార్షిక వడ్డీ ఆదాయం 40,000. సీనియర్ సిటిజన్ల విషయంలో 50,000 కంటే ఎక్కువగా ఉంటే మీ మొత్తం వార్షిక ఆదాయం ఆ పరిమితిలో లేనట్లయితే ఫారం 15H, 15Gని సమర్పించాలి. దానిపై పన్ను ఉన్నచోట బ్యాంకు టీడీఎస్ తీసివేయదు. దీనికోసం సీనియర్ సిటిజన్లు ఫారం 15H, ఇతరులు ఫామ్ 15Gని బ్యాంకులో సమర్పించాలి.